రైట్ ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేబినెట్ విస్తరణ అలాగే పీసీసీ అధ్యక్ష పదవిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సువర్ణ, ఇక ఈరోజు ఉదయమే ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. ఇక రాష్ట్రంలో మిగిలి ఉన్న అంశాలన్నిటిపై కూడా మరి పార్టీ అధిష్టానంతో ఢిల్లీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పీసీసీ పదవి విషయంలో ఇప్పటికే మరి పోటీ ఉన్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే విషయంలో మరి అధిష్టానం వద్ద ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. అలాగే మరి మంత్రివర్గంలో మరొక 6 కేబినెట్ మంత్రులను కూడా నియమించాల్సి ఉంది. సో దీంట్లో మరి ఇక ఆ మంత్రి పదవులపై కూడా మరి కాంగ్రెస్ అధిష్టానంతో కూర్చుని మరి ఈ యొక్క మంత్రి పదవుల విషయంలో ఢిల్లీలో ఫైనల్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇక మరి ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాలు కూడా జూలై నెలలోనే నిర్వహించాలి. బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించిన క్రమంలోనే మరొకసారి రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే మరి అభివృద్ధికి సంబంధించిన నిధులకు సంబంధించిన విషయంలో కూడా మరి కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే మొట్టమొదటగా మరి బట్టి విక్రమార్కతో కలిసి వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి మరి గతంలో బీఆర్ఎస్లో రాజ్యసభ సభ్యులుగా ఉన్న కేకేతో పాటు మరి ఢిల్లీకి వెళ్ళారు. మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కేకేను మరి పార్టీ కండువా కప్పి ఆ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్గా మరి అందరూ కలిసి ఢిల్లీకి వెళ్తారని సీఎంతో పాటు మంత్రులంతా అనుకున్నారు, కానీ ఆయన షెడ్యూల్లో మాత్రం కొన్ని స్వల్ప మార్పులు జరిగాయి. ఇక బట్టి మాత్రం వెళ్ళలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఇక మంత్రి పదవుల విషయంలో కూడా ఒక క్లారిటీకి వచ్చిన క్రమంలో మరి మంత్రి పదవుల విషయంలో చాలామంది కూడా మరి ఇక తమకు కావాలని కొంత మరి తెలంగాణలో ఈ విషయం తేల్చడం కష్టంగా ఉంది. అందుకే ఢిల్లీ పెద్దల వద్ద కూర్చొని ఒక మంత్రి పదవుల విషయంలో దీనికి సంబంధించి అంశంపై ఒక కొలిక్కి రావడానికి కూడా మరి సీఎం రేవంత్ ఒకడే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సో ఇటు బట్టి కావచ్చు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా కూడా తమ కుటుంబం నుంచి మరొకరికి కూడా మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్న నేపథ్యంలో సో ఈ మంత్రి పదవుల విషయంలో మరింత పేచి పెరిగే అవకాశం ఉంది కనుక సో తాను ఒక్కడే వెళ్ళారు. ఇక తనతో పాటు కేశవరావును కూడా తీసుకువెళ్ళారు. సో ఆయన మరి ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్గా ఉన్నారు. కేసీఆర్కు మరి మొదటి నుంచి ఆయన పక్కనే ఉన్నారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి కూడా మరి ఈరోజు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మరి కేబినెట్ విస్తరణ మరి రేపే జరుగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజ్భవన్లో మరి మంత్రుల ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా తెలంగాణలో మిగిలి ఉన్న 6 కేబినెట్ పోస్టుల భర్తీ విషయంలో మరి రేవంత్ ఈరోజు ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అలాగే పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో మరి ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే ఇక మరి దీనికి సంబంధించి మరొక 2 కూడా తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో పీసీసీ విషయంలో కూడా మరి అధిష్టానంతో చర్చించి మరి దీనికి సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ తీసుకొని రావాలని రేవంత్ భావిస్తున్నారు. ఎందుకంటే తాను సీఎంగా పరిపాలనపై పూర్తి దృష్టి కేంద్రీకరించాలంటే ఖచ్చితంగా మరి పీసీసీ పదవి మరొకరికి ఇవ్వాలనే మరి అధిష్టానం వద్ద ఆయన ఇప్పటికే చెప్పినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా మరి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మిగిలిపోయిన పార్టీకి సంబంధించిన అంశాల విషయంలో కావచ్చు, ఇక కేబినెట్ మంత్రుల విషయంలో కావచ్చు, పీసీసీ పదవి విషయంలో కావచ్చు, అసెంబ్లీ సమావేశంలో కావచ్చు, ఇక మరి కాంగ్రెస్లో మిగిలి ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా పూర్తి క్లారిటీగా మరి పూర్తి స్థాయిలో ఆయన ఒక్కడే తేల్చుకొని వచ్చే పరిస్థితి ఉన్నట్టయితే తెలుస్తోంది. సువర్ణ. శ్రీనివాస్, అయితే మనం చూసుకుంటే రాజ్భవన్లో ఇప్పటికే మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా మనం వింటున్నాం. అయితే అంటే ఇప్పటికే అధిష్టానానికి సంబంధించి రేవంత్ రెడ్డి అయితే ఒక లిస్టు తయారు చేసుకున్నట్లు మనకు స్పష్టమవుతోంది. ఇక్కడ చూస్తే అంతర్గత పోరు చాలా ఉంది, మంత్రి పదవులు చూస్తే తక్కువ, పోటీ చూస్తే ఎక్కువ ఉంది. అంటే అధిష్టానంతో చెప్పించి పరిస్థితిని సద్దుమణిగించడానికి ఢిల్లీ వెళ్ళారనుకోవచ్చా? సువర్ణ, ఇక మరి మంత్రి పదవుల విషయంలో చాలా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. సో మరి మరొకరిద్దరు కూడా మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గ్రేటర్ పరిధిలో మరి ఉన్న ఇప్పటికే మంత్రులుగా పనిచేసిన వారిని కూడా మరి కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన ఉన్నట్టు ప్రచారం అయితే కొనసాగుతోంది. ఈ క్రమంలో మరి చామకూర మల్లారెడ్డి మరి మాజీ మంత్రిగా మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా చంద్రబాబు దగ్గర మరి కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారని మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరొక ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ కూడా మరి తెలంగాణలో మాజీ మంత్రిగా ఉన్న శ్రీనివాస్ యాదవ్
పేరు మరి రాహుల్ గాంధీ నుంచి మరి సిఫార్సు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఇప్పటికే నలుగురికి సంబంధించి మరి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు మంత్రి పదవులు ఇచ్చే ఆలోచన, అలాగే ఇక బుధరాజు సామాజిక వర్గానికి సంబంధించి ఒకరికి మంత్రి పదవి, అలాగే ఇక వెలమ సామాజిక వర్గానికి మరొక మంత్రి పదవి, మొత్తానికి ఇప్పటికే నలుగురు మంత్రి పదవుల విషయంలో మరి సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఉన్నట్టు తెలుస్తుంది. వారి పేర్లను కూడా ఫైనల్ చేశారు. అధిష్టానం వద్ద కూడా మరి దానికి సంబంధించిన తుది రూపం కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మరొక 2 మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మరి పూర్తిస్థాయిలో చాలామంది పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరి గ్రేటర్ పరిధిలో కొంత కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవాలంటే ఖచ్చితంగా మరి 1-2 మంత్రి పదవులు కేటాయించాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, కొంత కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో గ్రేటర్లో మరి పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయిన నేపథ్యంలో మరి సీనియర్లుగా ఉన్న వేరే పార్టీ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా మరి మంత్రి పదవి ఇచ్చి ఆఫర్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదని ప్రచారం కూడా జరుగుతోంది. కేవలం ఏదైతే పీసీసీ విషయంలో కావచ్చు, అసెంబ్లీ సమావేశాల విషయంలో కావచ్చు, ఏదైతే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశంలో మరి ఢిల్లీ అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారని తెలుస్తుంది. అయితే ఒకవైపు రాజ్భవన్లో కూడా మరి మంత్రివర్గానికి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మరి రేపు 4వ తేదీన కూడా మంత్రివర్గాల విస్తరణ ఉంటుందని కూడా మరి సీఎంఓ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో మరి ఈరోజు రాత్రి మంత్రివర్గం సంబంధించిన విషయంలో మరి ఎవరికి చోటు దక్కుతుందనే విషయంలో కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. సువర్ణ. శ్రీనివాస్, మరి మంత్రి పదవులతో పాటు అంతకంటే ఎక్కువ హాట్ టాపిక్ మన పీసీసీ అధ్యక్ష పదవి. సో పీసీసీ అధ్యక్ష పదవి మీద కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఖచ్చితంగా మరి పీసీసీ అధ్యక్ష పదవి రేసులో మరి చాలామందే ఉన్నారు. సో దీంట్లో ముఖ్యంగా మరి ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్, అలాగే తర్వాత మధు యాష్కి, వీళ్ళిద్దరి పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో వీళ్ళిద్దరిలో మధు యాష్కి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్కి ఆయనకి ఇదివరకే ఎమ్మెల్సీ పదవి ఉంది. సో దీంట్లో మరి మధు యాష్కి ఢిల్లీ పెద్దల అండదండలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మరి పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో మరి మధు యాష్కి పేరు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఇద్దరి నేతల మధ్య ఎవరు కేటాయిస్తారనే విషయం ఇంకా సస్పెన్స్గానే కొనసాగుతోంది. ఈ విషయంలో కూడా మరి రేవంత్ రెడ్డి పీసీసీ పదవి అధిష్టానం ఎవరికి ఇచ్చినా తనకేం అభ్యంతరం లేదని చెప్పడం కావచ్చు. ఇక గతంలో మరి సంగారెడ్డి నుంచి గెలిచిన జగ్గారెడ్డి కూడా పలుమార్లు మరి ఇక పీసీసీ పదవి విషయంలో కావచ్చు మరి నేను కూడా రేసులోనే ఉన్నానని చెప్పడం కావచ్చు. ఇంకొంతమంది సీనియర్లు కూడా పీసీసీ పదవిని ఆశిస్తున్నారు. అయితే పీసీసీ పదవి ఎవరికి ఇచ్చినా నాకేం అభ్యంతరం లేదని జగ్గారెడ్డి చెప్పడం కావచ్చు. అలాగే 10 ఏళ్లలో నేను పీసీసీ అధ్యక్షుడిని అవుతా, ముఖ్యమంత్రిని అవుతానని జగ్గారెడ్డి చెప్పిన విషయం అయితే మరి ఆ కాంగ్రెస్లోనే సంచలనంగా మారింది. సో ఓవరాల్గా మరి ఇద్దరి పేర్లు మాత్రం ఇప్పటికీ ఆ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. వీరిద్దరిలో ఎవరో ఒకరికి మహేష్ కుమార్ గౌడ్ మధు యాష్ గౌడ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రం ఖచ్చితంగా పీసీసీ పదవి కేటాయించే అవకాశం ఉంది. అది కూడా ఈరోజు మరి తేలే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.